హలో, బాగున్నారా? ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉన్న పనులన్నీ షేర్ చేస్తున్నాను అనమాట. నేను చేసిన పనులన్నీ ఫస్ట్ అయితే మాకు డే ఆఫ్టర్ డే అంటే రోజు మార్చిన రోజు పాలు వస్తాయన్నమాట, 2 ప్యాకెట్లు. ఈరోజు పాలు వచ్చాయి కాబట్టి నేను ఈరోజు కట్ చేసేసి కాచేస్తూ ఉన్నాను. పాలు కాచేసి ఇది కంట్రీ డిలైట్ మిల్క్ అనమాట. అంటే కంట్రీ డిలైట్ మిల్క్ తోటి ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. ఈరోజు ఫ్రెష్గా పాలు కాచేస్తున్నాను అన్నమాట. 2 ప్యాకెట్లు మాకు 2 రోజులు, అంటే ఈరోజు రేపు మళ్ళీ ఎల్లుండి వస్తాయి. అట్లా నేను రోజు మార్చి రోజే పాలు తెప్పించుకుంటాను. 2 ప్యాకెట్లు మాకు సరిపోతాయి, ఎందుకంటే మేమిద్దరం కాఫీ మాత్రమే తాగుతాం కాబట్టి. ఇట్లా కాచేస్తే ఇది మీగడ కట్టేస్తుంది కాబట్టి నేను ఆ పాలు వంచుకొని కాఫీ పెట్టుకుంటాను అనమాట. ఫ్రెష్ మిల్క్ అయితే తాగాను, ఇది క్రీమ్ మిల్క్ కదా, అందుకని అన్నమాట. టోన్డ్ మిల్క్ తెప్పించుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఇలా వాడుతూ ఉంటాను. ఇప్పుడు ఈ మీగడని నెయ్యి చేస్తూ ఉంటాను అన్నమాట. అది ఇప్పుడు కొంచెం మిగిలితే చూసారా, పెరుగు తోడేసాను, ఎంత గట్టిగా తోడుకుందో పెరుగు. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, చాలా గట్టిగా ఉంది కదా. ఇవి కంట్రీ డిలైట్ పాలు అన్నమాట. అంటే ఎక్కువ ప్యాకెట్ తెప్పిస్తూ ఉంటాను, పెరుగు ప్యాకెట్ కూడా. కానీ ఎప్పుడైనా కొంచెం మిగిలినప్పుడు ఇలా తోడేస్తూ ఉంటా, చాలా కమ్మగా ఉంటుంది పెరుగు అయితే. అంటే ఊళ్ళో మనం వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగులాగా కమ్మటి పెరుగు, అంటే వాళ్ళు ఆవు పాలు గేదె పాలు తెప్పించుకుంటూ ఉంటారు కదా, అదే టేస్ట్ లాగా ఉంటుందన్నమాట కొంచెం నాకు, అందుకని చెప్తున్నాను. ఆ తర్వాత నేను ఫిల్టర్ వేసేసాను. నేను ఫిల్టర్ ఇది వేసాను కానీ ఒకరోజు మిక్స్ చేసి ఆ తర్వాత చిల్లులు పెడతాను అన్నమాట. చూసారా ఎట్లా ఉడుకుతుందో కాఫీ, అలా ఉడికి అదే మంచి స్మెల్ వస్తుంది. అలా ఉడుకుతున్నప్పుడే కాఫీ తాగిన ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసి పెడతాను అన్నమాట, అప్పుడు మంచిగా దిగుతుందని. ఇది అంటే ఇంకా 2-3 ఫిల్టర్లు ఉన్నాయి, కానీ ఇది కరెక్ట్ సైజు, మార్నింగ్కి ఈవినింగ్కి రేపు మార్నింగ్కి కాఫీకి కరెక్ట్గా ఉంటుంది మాకు, అందుకని ఇది వేస్తూ ఉంటాను. కరెక్ట్ సైజు కాబట్టి కొంచెం దిగట్లేదు కదా అని ఇలాగా చేస్తూ ఉంటాను. డికాషన్ వేసేసాను. ఆ తర్వాత కాఫీ డికాషన్ దిగిపోయాయి కదా, ఆ తర్వాత కాఫీ పెట్టేసుకొని కాఫీ తాగేసి ఆ తర్వాత కొరవ పనులు అనమాట. మిగతా పనులన్నీ ఇంకా చిన్నగా చేసుకుంటూ ఉంటాను. సమ్మర్ కదా, తొందర ఏం లేదు కదా, చాలా అందుకని మన ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవడం. కాకపోతే 12:30-1 లోపల లంచ్ అయితే తింటామన్నమాట. ఆ కాఫీ స్మెల్కే మంచిగా ఫ్రెష్గా డికాషన్ పెట్టేసుకుంటే మటుకు కాఫీ సూపర్గా ఉంటుంది, లేకపోతే కాంటినెంటల్ కాఫీయే బాగుంటుందన్నమాట. అయిపోయింది. 2 గ్లాసెస్ కాఫీ పెట్టేసుకొని కాఫీ పెట్టేసుకున్నాము. కాఫీ అయిపోయిన తర్వాత మిగతా పనులు, కాఫీ మట్టుకు నేను టీవీ చూస్తూ ఈరోజు అంటే మార్నింగే పెట్టేస్తారు కదా అందరూ యూట్యూబ్లో, పెట్టేసిన వాళ్ళవన్నీ ఒకసారి సెర్చ్ చేస్తూ ఈరోజు ఎవరు ఏం వీడియో పెట్టారు, మా అక్క ఏం వీడియో పెట్టింది, నెక్స్ట్ నేను చాలామంది వీడియోలు చూస్తాను, వాళ్ళందరివి అంటే పేర్లు చెప్పట్లేదు, వాళ్ళందరివి వాళ్ళు ఏం వీడియో పెట్టారు, ఏం చేస్తున్నారు, అవి ఇవి అని కొంచెం అలా చూసేసుకొని కాఫీ తాగేస్తాను అనమాట. కనీసం అరగంట స్పెండ్ చేస్తాను కాఫీ తాగుతూ అన్నమాట. కాఫీ తొందరగానే తాగేస్తాను, కానీ అక్కడ మటుకు 1/2 అవర్ ఉంటాను హాల్లో టీవీ పెట్టేసి. ఆ తర్వాత కొరవ పనులు అంటే నేను ముందే పెట్టేశాను దీపము, ఇందాక చూపించడం మర్చిపోయాను, అది ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. పెరుగు తోడేసాను కదా, పెరుగు తోడుకొనేసింది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూసారా మార్నింగ్ మంచిగా, ఈరోజు సాటర్డే కదా, సాటర్డే మటు నేను ఇక్కడ దీపం పెడతాను అనమాట. ఆగ్నేయ దీపం, 7 ఒత్తుల దీపం పెడతాను. అంటే ఆగ్నేయం అంటే నేను అక్కడ పెట్టుకుంటాను, దేవుడి గదిలో పెట్టాను అనమాట. దేవుడి గదిలో ఎటు మా వారు ఎటు పూజ చేసేస్తారు, నేను మటుకు ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను, అట్లా అన్నమాట. ఇప్పుడైతే నేను ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చూస్తే బీరకాయలు ఉన్నాయన్నమాట. సరే ఈరోజు బీరకాయ కూర చేస్తున్నాను. పప్పు అంటే పప్పు ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది, ఉన్న ముగ్గురికి ఎక్కువ క్వాంటిటీ అయిపోతే మళ్ళీ దాన్ని ఎందుకులే అనేసి నేను ఉట్టిగా కూరలాగా, అంటే దాన్ని బీరకాయ
గుజ్జు అనొచ్చు, అలా అయిపోతుంది అనమాట. మంచిగా పోపు వేసేసి అలా వేసేసాను. 3 అంటే అవి 3/4 కేజీ దాకా బీరకాయ ఉంది. ఇంత కొంచెం కూర వస్తుందన్నమాట. ఇది వచ్చి బార్లీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ ఇలా గంజిలాగా ఉడికిస్తున్నాను అనమాట. కనీసం 10 నిమిషాలు ఉడికిస్తాను. నేను మాత్రం తాగుతూ ఉన్నాను అది అప్పుడప్పుడు. ఏంటో కొంచెం నీరసంగా కొంచెం ఆయాసంగా అలా అనిపిస్తూ ఉంటే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. రోజులో అది మార్నింగ్ పూట తాగితేనే మంచిది, ఎందుకంటే మన బాడీలో వాటర్ అంతా తీసేస్తుంది అనమాట అది. అందుకని నైట్ డిస్టర్బెన్స్ కాకుండా మార్నింగ్ తాగితేనే మంచిది అనేసి నేను మార్నింగ్ ఇలాగా కాఫీ పెట్టేటప్పుడు పక్కన ఏదైనా చేసేటప్పుడు వంట చేసేటప్పుడు అలా ఉడికించి అలా పెట్టుకుంటాను. కొంచెం అది ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోను. 1 స్పూన్ పౌడర్ వేసేసి ఎక్కువ నీళ్ళల్లో అలా ఉడికిచ్చేసి ఒక్కొక్క గ్లాసు అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. అది ఎనర్జీగా ఉంటుంది, మంచిది, కొలెస్ట్రాల్ను కూడా కంట్రోల్ చేస్తుంది, చాలా హెల్త్కి మంచిది. దీని గురించి మీకు కావాలంటే మురళీ మనోహర్ ఆయన ఛానల్లో చూడండి, ఆయుర్వేదం డాక్టర్ గారు ఆయన దాంట్లో చూడండి. దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నేనైతే అంతవరకు చెప్పగలను. ఎందుకంటే కొంచెం అన్నీ చూస్తాము, అన్నీ వింటాము, మనం దాన్ని అన్నీ చెప్తే అది మనకు తెలిసింది మళ్ళీ మనం చెప్తాం కాబట్టి అది కరెక్ట్ కాదు. అందుకని నేను ఆ ఛానల్లో చూడండి అంటున్నాను. నెక్స్ట్ నేనైతే పోపు వేస్తున్నాను, ఎండుమిర్చి వేస్తున్నాను, ఇంగు వేసేసి ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను. బీరకాయ చివ్వి, ఎందుకంటే బీరకాయ ఎప్పుడు తేవాలన్నా నాకు కొంచెం చేదనిపిస్తాయి అని భయం అనమాట. ఈసారి చేదు లేకుండా మంచిగా ఉన్నాయన్నమాట. సరే అది కూడా మంచిది అన్నట్టు కట్ చేసేసి ఆ తర్వాత నేను కూర వేసేస్తూ ఉన్నాను. నేను మంతెన సత్యనారాయణ గారివి, నెక్స్ట్ ఈయన మురళీ మనోహర్ గారివి, వీళ్ళిద్దరు ఛానల్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. అవి నాకు నచ్చినవి, అంటే అన్నీ ఫాలో అయితే అన్నీ మనం చేయలేం కాబట్టి వాటిల్లో కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా, అవి మటుకు నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట. చిన్న చిన్న టిప్స్ నేను పాటిస్తూ ఉంటాను. అది చెప్పాలంటే రాగి జావ తాగడం, ఇట్లా మొలకెత్తిన గింజలు తినడం, ఇట్లా పల్లీలు శనగలు ఇలాంటివి తినడం, నెక్స్ట్ ఇలా బార్లీ జావ తాగడం, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి. మరీ ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ పనులు అయితే మనం చేసేలేను. ఎటు 1/2 అవర్ వాకింగ్ అయితే చేస్తాను ఈవినింగ్, అంతవరకే చేయగలను అనమాట. మార్నింగ్ ఇంట్లో తిరగడమే పెద్ద వాకింగ్ అయిపోతుంది, కానీ అది వాకింగ్ కిందకి రాదు కాబట్టి చెప్పట్లేదు. మనం అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా కొంచెం వాకింగ్ అనేది కూడా చేసేస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్లో కూడా కొంచెం కంట్రోల్ అయితే బాగుంటుంది. మరీ ఆయిల్ ఫుడ్ తీసేసుకుండా బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఇట్లా ఉంటే మంచిదనేసి నేను చాలా వరకు కంట్రోల్, అంటే ఇంట్లో ఫుడ్ చేసేదేలేండి, బయట ఫుడ్ అయితే తక్కువే తినడం. ఇంట్లో ఫుడ్డే, ఆయిల్ ఫుడ్ ఎక్కువ చేసేయకుండా వీక్లీ వన్స్ అట్లా పిల్లల కోసం చేయాలి కదా, అప్పుడు ఎటు తినాల్సి వస్తుంది, తినాలి అనిపిస్తుంది కూడా, ఎందుకంటే మనమే చేస్తాం కాబట్టి. ఈ జావని చూసారా 10 మినిట్స్ బాగా ఉడికిచ్చాను. ఆ తర్వాత దీంట్లో ఉప్పు వేయకూడదు, చక్కెర వేయకూడదు, ప్లెయిన్గా తాగేయాలి, అప్పుడే దాని రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత నేను కూర పొడి కొంచెం వేసాను, అసలు ఏమీ వేయకపోయినా దీంట్లో చాలా బాగుంటుంది. బీరకాయ మొత్తం వేగిపోయింది చూసారా, దగ్గరకు వచ్చేసింది. నేను చిటికెడు ఉప్పు పసుపు వేసాను అంతేనమాట. ఇట్లా ఉన్నా బాగుంటుంది, కానీ కొంచెం కూర పొడి 1/2 స్పూన్ వేస్తున్నాను అంతే అన్నమాట, అంతకు మించి వేయట్లేదు. చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర. ఆ తర్వాత నేను ఈరోజు లంచ్లోకి ఇది మాత్రమే చేశాను అనమాట. అంటే టమాటా పచ్చడి ఉంది, అది ఇది వేసుకొని పెరుగు వేసుకొని తినేస్తాం కదా అనేసి ఇంకా వేరే ఐటెం చేయలేదు. చూసారా ఎంత కొంచెం అయిందో, 3/4 కేజీ దాకా ఉంటుంది, చాలా కొంచెం అయిపోయిందనమాట. చాలా కమ్మగా ఉంటుంది బీరకాయ అనేది. బీరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందన్నమాట. అయిపోయింది. నేను నెయ్యి అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు బయట పెట్టాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను నెయ్యి, మనకు కావాల్సినప్పుడు చిన్న గిన్నెలోకి తీస్తూ ఉంటాను.
మొన్న వేరే కప్పులోకి తీసాను కదా, అది అయిపోయింది. అది కడుగుదామనేసి సింక్లో పెట్టేశాను. ఇప్పుడు వేరే గిన్నెలోకి నెయ్యి తీస్తూ ఉన్నాను. చూసారా ఎంత బాగుందో, రవ్వ రవ్వగా ఇంట్లో చేసుకున్న నెయ్యి అన్నమాట ఇది. అంటే ఏ పచ్చళ్ళలోకో పప్పులోకి అట్లాంటి వాటిల్లోకే వేసుకుంటారు. పచ్చడి కూడా అంత వేసుకోరు అనమాట. నెయ్యి లేదే తినము అన్నట్టయితే కాదు, నెయ్యి తక్కువ తింటారు. కానీ నేను కంపల్సరీ వేస్తున్నాను, నెయ్యి ఉంటుంది కదా అని. పొడుల్లోకి నెయ్యి బాగుంటుందన్నమాట. కంది పొడి ఇట్లాంటి వాటిల్లోకి, పల్లీల పొడి, నువ్వుల పొడి వాటిల్లోకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పప్పు అన్నంలోకి బాగుంటుంది అంతే అన్నమాట. అంతకుమించి నెయ్యి ఎక్కువ అన్నిట్లోకి సూట్ అవ్వదు. కంది పచ్చళ్ళలోకి బాగుంటుంది అనమాట, అట్లా అనమాట. ఆ తర్వాత కుక్కర్ పెట్టేశాను నేను పక్క దాంట్లో. అది చూస్తున్నాను. ఈరోజు టమాటాలు పెట్టాను. యాక్చువల్గా నేను ఈ టమాటాలు ఎందుకంటే సూప్ చేద్దామని పెట్టాను, కానీ టమాటాలు సూప్ చేద్దామని పెట్టాను. కానీ ఇప్పుడు క్యారెట్ సూప్ అయితే చేశాను అన్నమాట. ఈరోజు క్యారెట్లు ఎక్కువ ఉన్నాయని అన్నము టమాటాలు పెట్టాను చెప్పాను కదా. ఈరోజు చారు కూర, ఒక బీరకాయ కూర మాత్రమే చేశాను అనేసి, ఆల్రెడీ పచ్చడి ఉంది కాబట్టి ఆ రెండు అయిపించేద్దాం అన్నట్టు. అన్నము ఇలా పెడితే అన్నం చాలా బాగుంటుందన్నమాట. నాకు కుక్కర్లో డైరెక్ట్ పెడితే అంత నచ్చదు. చిన్న చిన్న కుక్కర్లు ఉన్నాయి కానీ డైరెక్ట్గా పెడితే అంత నచ్చదు అనమాట. ఈ టమాటాలేమో అలా బాయిల్ చేసి ఆ తర్వాత మిక్సీ వేసి సూప్ చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అందుకు అది ఈవినింగ్ స్నాక్ అన్నమాట. నెయ్యి అయితే తీసాను కదా, పచ్చడిలోకి లేకపోతే పొడిలోకి కందిపొడి ఉంటుంది ఎప్పుడు, కందిపొడి కానీ ఇట్లా ఏదో ఒకటి పచ్చడి కానీ, నెక్స్ట్ మనం చేసిన కూర, పెరుగు సరిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ అంత ఎక్కువగా తినలేరు కాబట్టి అలా చేసేస్తాను. ఎండాకాలం కదా, అంత ఎక్కువగా తినాలి అనిపించదు, ఎక్కువ నీళ్ళు తాగేస్తూ ఉంటాం కాబట్టి. కాకపోతే కరెక్ట్ సమయానికి మనం ఏదో ఒకటి తింటున్నాం అన్నట్టు. ఇది నైట్ ఈవినింగ్ అంటే 6:30, 7 అవుతుంది. ఇంకా డిన్నర్కి ప్రిపరేషన్ ఏం చేద్దామని ఆలోచిస్తే బ్రెడ్ ప్యాకెట్ ఉంది. ఆ బ్రెడ్ని మనం ఏం చేయాలి అని చెప్పి దీన్ని కొంచెం మంచిగా, అంటే పెనం మీద ఒక్కొక్కటి వేసి కాల్చేదానికన్నా ఇట్లా ముక్కలు చేసేసి కాలిస్తే మంచిగా క్రిస్పీగా కూడా కాలుతుందని చెప్పేసి నేను చూడండి ఇలా రస్క్ లాగా పొడుగ్గా తరిగేసాను. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేశాను. ఆ తర్వాత నెయ్యి వేసి మంచిగా కాల్చాను అన్నమాట. అంటే బ్రెడ్ జాము ఎక్కువ ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు. ఇప్పుడు జామ్లో కూడా చక్కెర శాతం ఎక్కువ ఉంటుందని నేను ఎక్కువ వాడట్లేదు. కానీ ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి స్వీట్ కోసం, అంటే తీయగా తిన్నట్టు ఉంటుందని ఒక్కొక్క పీస్ మటుకు జామ్తో పెట్టి ఆ తర్వాత సూప్లో నంచుకొని తిన్నామన్నమాట. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి మనం ఇప్పుడు కట్ చేద్దాం. చూసారా జామ్ ఇంకొంచెం ఉంది. ఆ బాటిల్ తెస్తే 1.5 నెల 2 నెలలు వస్తుందన్నమాట. ఎందుకంటే మనం బ్రెడ్ జాము ఒక వీక్లీ వన్స్ అన్నా బ్రెడ్ తీసుకొస్తాను. కానీ అంత జామ్తోనే తినము. ఏ పప్పు ఉన్నా అట్లా ఇంట్రెస్ట్గా అలా వేయించుకొని జామ్తో 2 పీసులు తలా ఒక్కొక్క పీస్ అలా, అందుకని జామ్ రాసేసి వేయించాను. ఫస్టే మనం ఇలా జామ్ రాసేసి వేయించామనుకోండి మంచిగా ఉంటుంది, క్రిస్పీగా బాగా, అంటే ఆ జామ్ లోపల కరిగి మంచిగా మెల్ట్ అవుతూ బాగుంటుంది అనమాట. అందుకని ఇలా బ్రెడ్ ఫస్టే ఇట్లా జామ్ రాసేసుకొని ఆ తర్వాత నెయ్యితో వేయించుకొని తింటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా, స్వీట్ కూడా సరిపోతుంది. అందుకని అలా చేస్తానన్నమాట. అది ఒక్కొక్క పీస్ వేయకుండా దాన్ని చూడండి, ఒక పీస్ని 2 పీసులు చేసి దాంట్లో వేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటే అన్నమాట. అప్పుడు సరిపోతుంది కదా స్వీట్ తిన్నట్టు అని. అంటే మనం బెల్లము మన ఇంట్లో చేసుకున్న దాంతో స్వీట్ అయితే బాగుంటుంది. ఇట్లా జామ్లో సాసులో ఇట్లాంటివన్నీ మనకు ఏమేమి వేస్తారో తెలియదు కాబట్టి కొంచెం లైట్గా తింటే సరిపోతుంది అన్నట్టు కొంచెం తగ్గించేసాను అనమాట. బయట ఫుడ్ స్వీట్స్ ఇవన్నీ చాలా వరకు తగ్గించేసాము. ఏమైనా మామూలుగా తింటాం కదా సరదాగా ఎప్పుడైనా, అవి కూడా తగ్గించేసాం అన్నమాట. ఇంట్లో ఏ చేసినా తింటారు మా ఇంట్లో అయితే.
ఎందుకంటే ఇట్లా నేను పెడుతూ ఉంటాను కదా ఆయుర్వేదం ఛానల్స్, తర్వాత ఎవరైనా హెల్త్ గురించి చెప్పినవి, ఇలాంటివన్నీ వింటూ ఉంటాను. అది అందరూ వింటారు కదా, మనం అలా చిన్నగా మ్యూట్లో పెట్టుకొని చూడం కాబట్టి అది అందరూ వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలకి కానీ మా వారు కానీ వింటారు కాబట్టి ఓ అది తినొద్దన్నారు కదా అందుకే పెట్టలేదేమో ఓకే అన్నట్టుగా అయిపోతారు. ఒక్కొక్కసారి మటుకు తినాలి అనిపించినా కూడా ఓకే నువ్వు చేస్తే తింటాంలే అన్నట్టు అయిపోతుంది ఇంట్లో. అదన్నమాట. నాకు పెద్ద పని బ్రెడ్ తెచ్చిన. బ్రెడ్ అసలే యాక్చువల్గా ఈజీ టిఫిన్ అనుకుంటారు అందరూ. చూసారా, బ్రెడ్కి జామ్ రాసి దాన్ని మనం హాఫ్ అన్ అవర్ అక్కడ నిల్చొని పెనం మీద వేయిస్తే తప్ప అది క్రిస్పీగా టేస్ట్గా మంచిగా మనకు ప్లేట్లోకి ఆ బ్రెడ్ పీసెస్ రావన్నమాట. అందుకే నాకు అంత నచ్చదు. దాని బదులు మనం దోశ అయినా చేయొచ్చు, లేకపోతే పూరి అయినా వేసేయచ్చు. నాకైతే అలాంటివే ఈజీ అనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువ బ్రెడ్ అవాయిడ్ చేస్తాను. కానీ ఇంకా తప్పదు, మనం ఆ మాత్రం కూడా తినకపోతే ఇంకా అనేసి ఓకే ఎప్పుడైనా ఏదో ఈజీ టిఫిన్ చేసుకోవడానికి అన్నట్టు తెచ్చేస్తూ ఉంటారు. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చేటప్పుడు కంపల్సరీ బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకొస్తారన్నమాట. సరే అని ఇలా చేస్తూ ఉంటాను నేను. అంటే పప్పు మిగిలిన, సాంబార్ మిగిలిన ఇట్లా ఒక్కొక్క పీసు జామ్ తోటి ఇచ్చేసి ఆ తర్వాత ఆ సాంబార్ కానీ పప్పు కానీ కప్పులో వేసి ఇచ్చామంటే ఇట్లా వేయించిన బ్రెడ్ ముక్కలు అయితే నంచుకొని తింటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా క్యారెట్ సూప్ చేశానని, ఈరోజైతే చాలా బాగా కుదిరింది. బ్రెడ్ అనేది వేయించి పెట్టేసుకున్నాము పక్కన. ఇప్పుడు ఈ క్యారెట్ ఉడికిచ్చేసాను నేను. ఉడికిచ్చి ఒక అల్లం ముక్క, ఆ తర్వాత మిరియాలు, ఎంత బాగుందంటే అసలు దీంట్లో ఉల్లిపాయ లేదు, వెల్లుల్లిపాయ లేదు. యాక్చువల్గా అందరూ ఉల్లిపాయ లేనిదే సూప్ చేయరు. నేను చేశానండి, కానీ చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా అలా తినలేము, వెల్లుల్లిపాయ వద్దు ఈరోజు అనుకున్నప్పుడు ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే మా ఇంట్లో ఉల్లిపాయ కూడా మర్చిపోయాం అన్నమాట. ఎందుకంటే ఈసారి అయ్యప్ప తర్వాత మా ఇంట్లో ఒక్కొక్కటి అలా వచ్చేస్తూ ఉన్నాయి. నేను అప్పటి నుంచి ఇంకా ఉల్లిపాయ కొనడానికే లేదు. మొన్న తెప్పించాను, ఇంకా ఉల్లిపాయ పకోడీ ఒక 2 సార్లు వేసానంటే సరిపోతుంది అన్నట్టు. మన టేస్ట్ కూడా తిన్న ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంకా రెగ్యులర్గా తినాలి అని లేదు. ప్రతి పప్పులో ఆకుకూర పప్పులు కూడా అలవాటు అయిపోయిందనమాట. ఉల్లిపాయ అనేదే వేయను, మొన్న చుక్కకూర పప్పులో వేసాను అంతే అన్నమాట. ఇప్పుడు ఇది మిరియాలు ఏంటి నేను హొర్నాడులో తీసుకొచ్చాను. అక్కడ పండుతాయి కదా మిరియాలు, అక్కడ మంచిగా ఉన్నాయి. ఎంత మంచి స్మెల్ ఉందంటే భలే ఉంది. ఈ మిరియాల ఫ్లేవరు చాలా బాగా వచ్చిందనమాట. ఈ క్యారెట్కి మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. నేను కనీసం 20-25 మిరియాలు ఉంటాయి అన్ని వేశాను. అంటే పిడికెడు అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, అందుకని 25 దాకుంటే ఉంటాయన్నమాట. చిన్న సైజుగా అనిపిస్తున్నాయి కదా, అవి బాటిల్లో నుంచి తీయగానే మంచిగా ఉంది స్మెల్. ఈ 3 క్యారెట్లు తీసుకున్నాను, చిన్న క్యారెట్లు. ఒక కప్పుడు వాటర్ పోసేసి మంచిగా మిక్సీ చేస్తాను. అంటే దీంట్లో మనం ఏమీ వడగట్టలేదు. వడగట్టి తాగేదానికన్నా మనం డైరెక్ట్గా ఇది ఉడికిచ్చాం కాబట్టి స్మూతీ లాగా అయిపోతుంది. కొంచెం వాటర్ వేసి కొంచెం సూపు క్వాంటిటీ లాగా చేసుకొని తాగాను అనమాట. చాలా బాగుంది. నాకు అసలు క్యారెట్ మామూలుగా పచ్చిది తినబుద్ధి అవ్వదు. కూర అయితే కొబ్బరి వేసిన కూర ఒక్కటే ఇష్టము. అసలు క్యారెట్ ఇంకా పులుసులో కూడా నాకు నచ్చదు. పిల్లలిద్దరికని చిన్నప్పుడు ఇలా చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మటుకు ఈ సూప్ తోటి నాకు భలే నచ్చేసింది. ఇంకా ఎప్పుడైనా ఈ చల్లకాలంలో అంతా సూప్స్ ఇలాగే చేద్దాం అనుకున్నాను అన్నమాట. మంచిగా మిక్సీ వేసేసాను, బాగా మెత్తగా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక గిన్నె పెట్టాను. ఆ తర్వాత బటర్ వేస్తే బాగుంటుంది. నేను నెయ్యి వేసేస్తున్నాను అనమాట. బటర్ వేసేసి ఆ తర్వాత నెయ్యి వేసేసి ఆ తర్వాత ఈ క్యారెట్ పల్ప్ అంతా చాలా మంచిగా స్మూతీగా అవుతుందన్నమాట. మనం కొంచెం ఉడికించుకున్నామంటే ఏదైనా సరే క్యారెట్ కానీ టమాటా కానీ కొంచెం ఉడికించామంటే అందులో ఈ మిక్సీలు మంచిగా ఉందన్నమాట. ఈ జ్యూసర్ మిక్సీ అయితే సూపర్గా మిక్స్ అవుతుందన్నమాట. బాగా గ్రైండ్ అవుతుందన్నమాట.
అంటే ఒక్కోసారి మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఆ మాటలు కొన్ని కరెక్ట్ వేలో కరెక్ట్ సమయంలో మనకు అందం అనమాట. ఆ పదం తెలీదు అని కాదు, అన్నీ తెలిసే ఉంటాయి. ఆ సమయంలో మనం ఆ పదం ఏంటి ఇక్కడ అనుకుంటూ ఉంటాం అనమాట. అట్లా ఇప్పుడు మళ్ళీ కొంచెం దాంట్లో షేక్ చేసేసి కొంచెం అంతా ఉంటుంది కాబట్టి అదంతా ఇలా వేసేసాను. చూసారా ఎంత బాగుందో జ్యూసీగా. ఇప్పుడు దీన్ని మామూలుగా వడగట్టేస్తారు అందరు, ఇంకా వడగట్టడానికి ఏమీ ఉండదు అక్కడ. మనం సాఫ్ట్గా చేసేసాం కాబట్టి దీంట్లో ఒక చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది. అది చిన్న స్పూను, మీరు చూసే ఉంటారు, చెక్క స్పూను చిన్నది, దాంతో ఉప్పు వేసాను. ఆల్రెడీ మనం మిరియాలు ఇది ఏమిటి అల్లం వేసుకున్నాం, ఇంకా ఏమీ వేయలేదు దీంట్లో. ఎంత బాగుందంటే అంత బాగుంది. కావాలంటే చిటికెడు బెల్లం కానీ, ఆల్రెడీ స్వీట్ ఉంటుంది క్యారెట్లో, కాకపోతే ఒక స్మెల్ వస్తుంది. క్యారెట్ అనేది ఒక పచ్చి వాసన ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా బాగుందనమాట అల్లం వేసాక. నేను అనుకున్నాను అల్లం కూడా చేదుగా ఘాటుగా ఉంటుంది, క్యారెట్ కూడా ఘాటుగా ఉంటుంది కదా, ఒక స్మెల్ అది సరిపోదు బాగుండదేమో అని. కానీ చాలా బాగుంది, ఎందుకంటే మసాలా రావాలి కదా స్మెల్ అనేది, అందుకని అల్లము మిరియాలు వేసాను, నెయ్యి వేసాను. అది కొంచెం ఒక పొంగు వచ్చిందంటే మనం ఆపేద్దాం, అందుకని ఆ స్టవ్లోకి పెట్టాను. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్, ఇందాక నేను బ్రెడ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇప్పుడు వేయించేసుకుంటున్నాను. అది ఆ స్టవ్లోకి షిఫ్ట్ చేశాను అనమాట, అక్కడ కుక్ అవుతూ ఉంటుందని. అంటే ఏం లేదు, 1 బాయిల్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇవి ఫస్ట్ జామ్ వేసిన ముక్కలు ముందుగా వేయించేస్తున్నాను. మరి నెయ్యి చేస్తున్నాను కదా, అందుకని ఆ నెయ్యి వేయిస్తూ ఉన్నాను అనమాట. నెయ్యి ఉంటుంది కాబట్టి ఇంట్లో, కానీ నెయ్యి వేయిస్తే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు అంటే మా మావయ్య గారు అప్పుడు రోజు డైలీ ఈవినింగ్ ఇలా వేయించిస్తే నెయ్యి ఇట్లా బ్రెడ్ పీసెస్ ముక్కలు అలా, అంటే సరదాగా ఈవినింగ్ ఆకలిస్తుంది కదా పెద్దవాళ్ళకి, ఏదైనా తిందాం అనిపించినప్పుడు ఆయన బ్రెడ్ ప్యాకెట్ ఉంటే ఇలా ముక్కలు వేయించి చిన్న చిన్న పీసెస్ ఒక 4-5 తినేవాళ్ళు అనమాట వేయించిస్తే. అప్పుడు మా పిల్లలకు బాగా అలవాటు, వీళ్ళు కూడా తినేవాళ్ళు తాతయ్య తోట అనమాట. అట్లా మాకు బ్రెడ్ అనేది అలవాటు అయింది. అది కంపల్సరీ నేను ఇట్లా ఈ మాదిరే చేస్తూ ఉంటాను. అయితే ఆయన జాము ఇట్లా కాదు, అది వేయించిస్తే అలా ఏదో చేతికి అలా క్రిస్పీగా, అంటే పెద్దవాళ్ళు కదా ఏదో ఒకటి తినడానికి తిన్నట్టు అని, అలా అని మురుకులు, ఉప్పు చెక్కలు, పప్పు చెక్కలు అలాంటివి తినలేరు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఏదో బ్రెడ్ ముక్క ఇట్లాంటివి చిన్నవి, అంటే షుగర్ ఉండేవాళ్ళు పండు అలాంటివి కూడా తినేవాళ్ళు కాదు కదా అప్పుడు. ఇప్పుడంటే అన్నీ కొంచెం తెలుసుకొని అన్నీ ఏది తినొచ్చు ఏది తినకూడదు అని తెలుస్తుంది, కానీ అప్పట్లో అంత ఇవన్నీ లేవు, మనకి ఇంత నాలెడ్జ్ లేదు కదా, తెలీదు ఏం తినాలి అంటే ఓన్లీ పపాయ తినాలి. అరటిపండు కూడా తినేవాళ్ళు కాదనమాట, హాఫ్ ముక్కైనా అరటిపండు తింటాను అనేవాళ్ళు. ఆయనకు అరటిపండు అంటే ఇష్టం, కానీ అలా అంటూ ఉండేవాళ్ళు అనమాట. అది కూడా తినకూడదే అన్నట్టు, ఏ పండు తినాలో ఏ పండు తినకూడదు ఏంటి అని కొంచెం భయంతో ఏమీ తినేవాళ్ళు కాదు. సాయంత్రం వేస్తే పాపం ఆకలేసేది, ఏం తిందాం అంటే ఇంకా ఇలా బ్రెడ్ ముక్కలు, అవి కూడా సాల్ట్ బ్రెడ్ తెచ్చి అలా వేయించిస్తే అలా కాసేపు తినేవాళ్ళు అనమాట. ఆ 2 పీసెస్ ఆయన తినేది, అవి కొంచెం క్రిస్పీగా 1 నిమిషం అలా తిన్నట్టు తృప్తి, అంతే. అది ఆకలికి ఇదయ్యేది కాదనమాట. అట్లా అలాంటప్పుడు పిల్లలు కూడా ఆయన తినేటప్పుడు పిల్లలు కూడా తీసుకొని తింటూ ఉండేవాళ్ళు, మా అత్తయ్య అలా వేయించిస్తే. అది గుర్తొస్తుంది నాకు బ్రెడ్ వేయించేటప్పుడు, ఈవినింగ్స్ ఇలా వేయించానంటే. ఇప్పుడైతే షుగర్ పేషెంట్స్ ఏం తినాలి అన్నీ ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అందరికీ అన్నీ తెలుసు అనమాట. పేషెంట్ అంటే ఎట్టుండాలి, ఏం తినాలి, ఎలా అని అన్నీ తెలుసుకుంటాం. అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు. నాకు కూడా చిన్నపిల్లలు ఉండేటప్పటికి వాళ్ళతో సరిపోయేది, తెలియదు అనమాట. అంటే కనుక్కొని ఇలా చేయడము అలా చేయడము అనేది మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడైతే మనం అన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అందరూ చెప్తున్నారు, అన్నీ చూస్తున్నాము, నేర్చుకుంటూ ఉన్నాము, ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఇట్లా ఈ బ్రెడ్ ప్యాకెట్ అంతా వేయించలేదు, హాఫ్ బ్రెడ్ ప్యాకెట్ అనమాట. చెప్పాను కదా, కొంచెం హాఫ్ ముక్కలు చేసేసి వేయించేస్తున్నాను. ముందైతే జామ్ రాసిన ముక్కలు వేయించాను, తలా ఒక్కొక్కటి స్వీట్ కింద. తీయగా ఉంటుంది కదా జామ్తో తింటే బ్రెడ్ బాగుంటుంది. యాక్చువల్గా ఏదో ఆమని డైలాగ్ ఉంది కదా శుభలగ్నంలో,
గొప్ప గొప్ప వాళ్ళు బ్రెడ్ జామ్ తింటారు బ్రేక్ఫాస్ట్ కింద అని అది కూడా గుర్తొస్తుంది. ఈరోజు నవ్వుతూ నేను అలా వేయిస్తూ ఉన్నాను అన్నమాట. కానీ ఏమీ లేనప్పుడు తినాల్సి వస్తుంది బ్రెడ్. అప్పట్లో అంత గొప్పగా ఉండేదన్నమాట, గొప్ప వాళ్ళు బ్రెడ్ జామ్ తిన్నారు అని. ఆ సినిమాల్లో జోక్స్ ఉండేవి కదా. ఇప్పుడైతే ఓపిక లేనప్పుడంతా ఈ బ్రెడ్ జాము, బ్రెడ్ బటరు ఇట్లా అన్నీ బ్రెడ్తోనే కదా ఇప్పుడు బాగా. శాండ్విచ్ అని అదని ఇదని ఏదో ఒకటి చేసేసుకొని ఈజీ అనుకుంటున్నాం, కానీ అవే చేసుకొని ఎక్కువ తినేస్తున్నాము. అవే ఇష్టపడుతున్నారు కూడా పిల్లలు అనమాట. నాకు కూడా దీంట్లో ఆలు కర్రీ చేసేసి కొత్తిమీర ఆలు ఎక్కువ వేసిన కర్రీ దీని మధ్యలో పెట్టేసి బ్రెడ్ వేయించి క్రిస్పీగా ఇట్లా షేప్స్ లాగా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. అది నాకు కూడా ఇష్టం. అది కూడా మంచిగా బ్రెడ్ వేయించేసుకొని అక్కడేమో సూప్ రెడీ అయిపోయింది. అటు సైడు అది ఆఫ్ చేసేయాలి. యాక్చువల్గా బ్రెడ్ తింటే అంత సరిపోదన్నమాట, ఆకలేస్తుంది కొంచెం కొంచెం సేపు అయ్యాక యాక్చువల్గా. కానీ ఇప్పుడు మనం క్యారెట్ సూప్ తీసుకుంటున్నాం కదా, దాంట్లోకి సరిపోతుందన్నమాట. అదే ఈవినింగ్స్ అంటే ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి అలా అనిపిస్తోంది. మనం వర్షాకాలంలో అయితే సూప్స్ అన్నీ చేసేసుకుందాము. ఇప్పుడైతే కానీ నాకు క్యారెట్లు చెప్పాను కదా, మా ఇంట్లో కూర చేయట్లేదు అంటే నేను మా అమ్మాయి మాత్రమే చేసుకుని తింటున్నాం, ఆయన తినరు కాబట్టి. అందుకని ఏం చేయాలి అని రోజు 2 ఇట్లా పెట్టేసి మొన్న ఒకరోజు క్యారెట్ జ్యూస్ తాగాము. అంటే ఇంకా అది క్యారెట్ తినకపోతే ఎట్లా అన్నట్టు నేను తెప్పించాను. సరే ఒకరోజు జ్యూస్, ఒకరోజు పాయసం లాగా, ఒకరోజు సూప్ లాగా ఇలా పెట్టేస్తున్నాను. ఎందుకంటే 1/2 కేజీ క్యారెట్ కూడా ఖర్చు అవ్వట్లేదు అన్నమాట, అంత ఇదైపోయింది. అందుకని ఇప్పుడు ప్రత్యేకంగా సూప్ చేశాను. కానీ ఈ సూప్ అయితే భలే టేస్ట్ ఉంది. నేను క్యారెట్ని ఇంకా అవాయిడ్ చేయకుండా రెగ్యులర్గా ఇలాగే చేసేస్తూ ఉంటాను. కాకపోతే అప్పుడు వేరే ఆయన కోసం వేరే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఓకే. ఇప్పుడు చూసారా బ్రెడ్ జాము వచ్చి ఈ కప్పులో పెట్టేశాను ఒక్కొక్క పీస్ తినడానికి. ఇప్పుడైతే నేను పైన మనం బటర్ కానీ వేసుకొని కొత్తిమీర అట్లా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే సూప్లోకి రస్కులు ఇస్తాడు కదా, ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా రస్కులు తయారు చేసుకున్నాం అన్నమాట. అంటే బ్రెడ్ మనం ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇలా వేయించేసుకున్నాం నెయ్యితోటి, సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మేమైతే ఇలా ఈరోజు ఫస్ట్ ఏమో బ్రెడ్ జామ్ స్వీట్ తోటి ఒకటి తినేసి ఆ తర్వాత సూపు వేడి వేడిగా చాలా బాగుంది. అసలు నాకు తొందరగా నచ్చవు, నాకు ఇష్టం కానీ ఇట్లా సూప్ తాగాలంటే నాకు బయట వెళ్ళినప్పుడు కూడా హోటల్స్కి అంత నచ్చదనమాట. మమ్మీ తాగు మమ్మీ, ఒక్కసారి టేస్ట్ చేయి మమ్మీ అంటే దాంట్లో వెల్లుల్లిపాయ వేస్తారు, ఉల్లిపాయ వేస్తారు, ఏమేమి వేస్తారు, నాకు వద్దు నాన్న అని చెప్తాను, ఎప్పుడు తినను. కానీ ఇప్పుడు నా చేత్తో నేను చేసుకొని తింటే మటుకు సూపర్గా ఉండింది. ఎవరైనా ఇట్లా చేయాలి లేకపోతే పిల్లలకి చేసి పెట్టాలి, పెద్దవాళ్ళకి ఇట్లా చేసి పెట్టాలనుకుంటే మటుకు చేసి పెట్టండి, ఈజీగా నచ్చుతారు. దీంట్లో వెల్లుల్లిపాయ లేదు, ఉల్లిపాయ లేదు, ఒక బిర్యానీ ఆకు ఏమీ వేయలేదు, మసాలా మనం